నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3800 ఉద్యోగాలకు నోటిఫికేషను, దానికి సంబంధించిన ప్రక్రియను నిన్న ప్రెస్ మీట్లో చెప్పిండు. ఈరోజు విడుదల అవుతున్నాయి. అంటే నిరుద్యోగులు కూడా చాలా రోజుల నుంచి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, దీక్షలు, ధర్నా చౌకులో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వం ఏమో 68 లేదా 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు ఇయ్యలేదని నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కావాలని వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ జూన్ 2 ఆవిర్భావ దినోత్సవానికి ముందు కూడా ప్రెస్ మీట్లు పెట్టిరు వాళ్ళు. జూన్ 2 తారీఖు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే భారీ స్థాయిలో కార్యాచరణ ఉంటుందని చెప్పిండ్రు. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి బుర్రా వెంకటేశం గారు చాలా విషయాలు మాట్లాడాడు. దాదాపు అటవీ శాఖలనే 3000కు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్లకు విడుదలకు సంబంధించి ఆ డాటా ఇచ్చినట్టున్నాడు. ఇంకా కొన్ని ఉద్యోగాలు వందల్లోనే ఉన్నాయి, 100, 10 ఇట్లనే ఉన్నాయి. అయితే మొత్తం ఏంటంటే 3800 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందంట. ఇంకో మాట ఏమంటాడంటే 0.01 వరకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, ప్రభుత్వ ఉద్యోగాలు 99.99 ఇయ్యలేమని చెప్తా ఉన్నాడు. అందరికి సాధ్యం కాదని చెప్తా ఉన్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే నిరుద్యోగుల ముసుగులో చాలామంది స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెంపలు రాడుతున్నారు. టీజీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, మాకు హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. అధికారాలు ఇట్లా మేము ఒకసారి వినియోగిస్తే మేము చట్టపరంగా ముందుకెళ్లాల్సి వస్తుంది, అప్పుడు మీరు కథ వేరైతుందని ఒక వార్నింగ్ కూడా ఇచ్చిండు. అదే మాట ఉంది. తప్పుడు ఆలోచనలు, స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు అనేక అంశాలను ప్రచారం చేస్తున్నారని, ఒక స్థాయి దాటితే ఊరుకోమని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇక ఇన్ని రోజులు అంటే ఊకున్నాం, మా యొక్క బుద్ధి అంటే మంచి బుద్ధితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు, ఇక సహించేది లేదు, 100% చర్యలు ఉంటాయని చాలా వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే నిరుద్యోగులు కూడా చాలామంది 2 లక్షలు అని చెప్పారు కదా, ఆ మాట నిలబెట్టుకోవాలనేది వాళ్ళ వర్షన్. ఒకసారి నిరుద్యోగులకు ఫోన్ చేద్దాం, ఒక 2-3 లైన్లోకి తీసుకుందాం, ఏమంటారు వాళ్ళు ఏమంటారు చూద్దాం, ఈ పాయింట్లను వాళ్ళు లేవనెత్తుదాం. హలో ఆస్మా గారు, మీరు ప్రజెంట్ ఇప్పుడు లైవ్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3800 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలైనాయి అనేది ఒక ప్రధాన వార్తాపత్రికలో బుర్రా వెంకటేశం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టిండి నిన్న. మీరు ఇంతకు ముందుకు ఈ ఆవిర్భావ దినోత్సవం ముందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఇవ్వాల్సిందని మీరు చెప్పిండ్రు, ఇచ్చిండ్రు కదా, మరిగా ఇచ్చిండ్రు నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ ఇచ్చిర్రు? మేము అనుకుంటున్నాము మా టీచర్ ఆస్పిరెంట్స్ ది జేఎల్డిఏలు వస్తాయేమని చెప్పేసి మేము అనుకుంటున్నాము. గ్రూప్స్ వాళ్ళు అనుకుంటున్నారు మా గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తాయేమని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇట్లా రకరకాల టీజీపీఎస్సీ నుంచి ఏ నోటిఫికేషన్ వస్తుందో క్లారిటీ లేక మేమందరం కూడా మాదొస్తుంది అని మేము అనుకోవడం తప్ప అసలు క్లారిటీ లేదు. ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు కూడా, ఈ మంత్ మొత్తం ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ మనకి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈ 3800 పోస్టులతో ఏం సరిపోతాయి? సరే, వచ్చే నోటిఫికేషన్స్ ఏవైనా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు నెలకొక నోటిఫికేషనా, 2 నెలలకు ఒక నోటిఫికేషనా వాళ్ళు చెప్తున్నారు. అట్లే వస్తే ఇప్పటికైనా వస్తే బాగుంటది. ఓకే, మీకు ఆ నమ్మకం లేదా? చెప్తా ఉన్నాడు కదా టీజీపీసీ. నమ్మకం అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు చెప్పిర్రు, ఇప్పుడు ఏవేవి వస్తాయి, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏఈ పోస్టులు 200, 222, సివిల్ ఉద్యోగాలు 49, ఇట్లా కొన్ని సెక్టార్స్ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అంటే గివి ఇచ్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినామని చేతులు దులుపుకుంటే ఏంది పరిస్థితి? అంటే ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంట, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంట, విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అయితే ఎక్కువ అటవీ శాఖలో ఉన్నాయంట, మరి 3000కు పైకి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి కొట్లాడుతా ఉన్నారు కదా ఉద్యోగాల కోసం. అయితే ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ చెప్తా ఉన్నాడు, వ్యవధిలో 1-2 నెలల వ్యవధిలో అన్ని వస్తాయి, బ్రహ్మాండంగా చదువుకోండి అని చెప్తా ఉన్నాడు. మరి సరే, చదువుకుంటాం, బ్రహ్మాండంగా చదువుకునే ఉన్నాం, మళ్ళా కూడా చదువుకుంటాము, సంతోషం. గాని కాకపోతే మరి వీటన్నిటికీ అడ్డుగా ఉన్న జీవోల సంగతి ఏంది? ఇంటర్వ్యూలు ఎందుకు పెడుతున్నారు? మీరు లేనిపోని అబండాలు వేస్తున్నారంట బుర్రా వెంకటేశం గారు చెప్తా ఉన్నాడు. ఈ రోజు వార్తాపత్రికలో వచ్చింది మొత్తం. మరి
బండాలే వేస్తున్నాము. మరి లేని ఇప్పుడు ఇంతకు ముందు గతంలో లేని ఇంటర్వ్యూలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? గతంలో లేని కొత్త జీవోలని ఎందుకు పుట్టిస్తున్నారు? మీకైతే ఉన్నత విద్యార్హతలు కావాలి, కానీ ఉన్నత విద్యా సదుపాయాలు మాత్రం కల్పించరు. ఎలాంటి పిహెచ్డీలు మీరు ఎంట్రన్స్ లో పెట్టకుండా పిహెచ్డి తప్పనిసరి, పిహెచ్డికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తామని చెప్పేసి మీరు కొత్త జీవోలను తీసుకొస్తారు. ఇప్పుడు ఆస్మా గారు, ఇప్పుడు 3800 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అయినట్టున్నాయి. అసలు మీ డిమాండ్ ఏంది? ఇంకా ఓకే కదా, మీరు అనుకున్నట్టు వచ్చింది, ఏంది మరి ఇంకేమైనా డిమాండ్ ఉందా? మరి ఇంకా మా డిమాండ్ 3800 పోస్టుల కోసం మా డిమాండ్. వాళ్ళు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు కదా. ఓకే, అంటే ఇచ్చింది సర్దుకోమంటారా? ఇస్తారంట కదా, నెలల వ్యవధిలో ఇస్తామని చెప్తా ఉన్నారు. అంట త్వరలో ఈ మాటకి చెల్లుబాటు అయిపోయింది. అది టీజీపీఎస్సీ నుంచి ఒక కరెక్ట్ ఫైల్, ఒక జీవో తోటి, ఒక నంబర్ తోటి మాకు ఒక ఫైల్, ఒక మంచిగా ఒక ప్రెస్ నోట్ వచ్చేదాకా మేమైతే నమ్మే పరిస్థితి లేదు. ఓకే, ఖచ్చితంగా ప్రెస్ నోట్ రావాలి. మరి ఈ రోజు ఇస్తామన్నారు, ఎందుకంటే మేము కూడా June 2 డెడ్ లైన్ పెట్టినాము. ఈ రోజు నైట్ 12 గంటల దాకా చూస్తామని చెప్పినాము. అన్ని రకాల నోటిఫికేషన్లు మీరు ఎప్పుడు ఇస్తారా ఇవ్వండి, నేను కాదనట్లేదు. కానీ మీరు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు కదా, ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారము మీరు ఆ డేట్స్ మిస్ అయిపోయారు ఆల్రెడీ. ఆ డేట్ కి ఇస్తామని చెప్పి టీజీపీఎస్సీ బోర్డే చెప్పింది, ఆ డేట్స్ మిస్ అయిపోయారు. గతంలో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్స్ కూడా పెండింగ్ లో ఉండిపోయినాయి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, అవన్నీ పెండింగ్ లో ఉండిపోయినాయి టీజీపీఎస్సీ బోర్డు నుంచి. మరి ఆ నోటిఫికేషన్ సంగతి ఏంది? అది ఎప్పుడు ఇస్తారు? మరి ఆ డేట్ ని మాడిఫై చేసి ఎప్పుడు ఇస్తారు? ఈ కొత్తగా ఇంటర్వ్యూస్ పెడుతున్నారు, ఇంటర్వ్యూస్ లో టాపిక్ కూడా వచ్చింది నిన్న. అయితే ఇంటర్వ్యూస్ పెడతాము ఇప్పటి నుంచి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన జీవో రావాలి ఫస్ట్ ఆ జీవో వస్తుంది. ఆ జీవో వచ్చిన తర్వాతనే మాలాంటి ఇప్పుడు మేము గెస్టెడ్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నాము. ఆ గెస్టెడ్ పోస్టులకి మేము ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఈ జీవో రావాలి. ఈ జీవో రేపో మాపో లేకపోతే ఈ నెలలో వస్తది. అసలు ఇంతకు ముందు అయితే ఇంటర్వ్యూస్ లేవు, గ్రూప్ 1 కి కూడా లేదు, డిగ్రీ లెక్చరర్ కి కూడా లేదు. ఈ గెస్టెడ్ పోస్టులకి ఇంటర్వ్యూ పద్ధతే లేదు. అంటే ఇప్పుడు మీరు సంతృప్తిగా లేరా? లేదు కదా, అసలు ఇంటర్వ్యూ లేకపోతేనే బాగుంటది వాస్తవానికి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎవరికి కావాల్సిన స్టూడెంట్స్ ని వాళ్ళు ఎన్నుకుంటారు తప్ప అందరికి సామాన్యునికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? అట్లా అని చెప్పేసి ఇంటర్వ్యూ పద్ధతిని తీసేసారు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పద్ధతిని పెట్టడం వల్ల మళ్ళీ పాత పద్ధతి రిపీట్ అవుతుంది. ఇప్పటికే గ్రూప్ 1 స్థాయిలో జీవో నంబర్ 29 వల్ల నష్టపోతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పద్ధతి కూడా వస్తే చేతిలో నుంచి 20 మార్కులు పోయినట్టే కదా. ఇప్పుడు ఆ 20 మార్కులు, ఈ 29 జీవో, ఇవన్నీ అడ్డంకులు పెట్టి ఇప్పుడు మీరు ఇస్తున్నారు. సరే, ఈ జీవోల సంగతి కూడా ఒకసారి ప్రస్తావించింటే బాగుండే. మరి ఈ జీవోలు ఏం చేస్తారు? ఇవ్వండి, కానీ మాకు కూడా ఇవ్వడమే కావాలి. కానీ ఈ జీవోల సంగతి మేము మొత్తుకునేది కూడా అదే, స్టార్టింగ్ నుంచి అయినా అదే చెప్తాను. ఈ జీవోలు పెట్టి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఆ డాటా వివరిస్తూనే అంటే మీ మీద, అంటే మిమ్మల్ని అంటలేను, మామూలుగా ఏం చెప్తా ఉన్నాడు అంటే, తప్పుడు ఆలోచనలు, స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు అనేక అంశాలను ప్రచారం చేస్తున్నారంట. మరి అందులో మీరు ఉన్నారా? ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడేది మా 10 మందే. మా 10 మంది మీద ఆయన అబండాలు వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు లేని ప్రెస్ మీట్లు ఇప్పుడు ఎందుకు పెట్టిరు? మరి ఇన్ని రోజులు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఉంటే 2.5 సంవత్సరాలు ఎందుకు ఆగిరు? మీరు అబండాలు మా మీద వేయడం కాదు, మీరు వ్యక్తిగత స్వార్థాల కోసం, మీరు ఉన్నత పదవుల కోసం మీరు స్వార్థ బుద్ధి ఇప్పుడు చూపిస్తున్నారు. మీరు ఇప్పుడు అనుకుంటున్నారేమో ఆకునూరు మురళి సార్ పదవి ఖాళీగానే ఉంది, ఇక ఆ పదవిలో కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దూరితే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. అయితే ఇంకో మాట కూడా అన్నాడు, ఇంతకాలం ఓపిక పట్టినాం గానీ ఇప్పుడు నడవదు, చర్యలు పక్కా ఉంటాయని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా, ఈ రోజు అన్ని రకాల నోటిఫికేషన్లు రాకపోతే, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోతే చర్యలు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచే మొదలైతాయి. ఏది మీ చర్యలా? మా చర్యలు అంటే చట్టబద్ధంగానే లీగల్ గా పోతారంట, ఊరుకోరంట. ఇన్ని రోజులు అంటే బుద్ధిమంతుడిగా ఉండి ఏదో మేము వచ్చి ఉంటే చేతగాని తనగా చూస్తున్నారు. మాది రాజ్యాంగబద్ధ సంస్థ, మాపై ఎవరి ప్రభావం ఉండదు, 100% మాకు ఏది చర్యలు తీసుకునే అవకాశం ఉంటది, ఇప్పటి నుంచి వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు. మిమ్మల్ని మీ రాజ్యాంగబద్ధ సంస్థని నిర్మించింది, మీకు పదవులు ఇచ్చింది ప్రభుత్వమా, లేకపోతే మీరు ఇండివిజువల్ గా తెచ్చుకున్నారా? ఏ ప్రభుత్వ అధికారి నియమిస్తే మీరు ఆ చైర్మన్ సీట్ లో కూర్చున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? మీరు రేవంత్ రెడ్డికే కృతజ్ఞత భావం చూపిస్తారు కదా. ఈ 2.5 సంవత్సరాలు ఏం చేసిరు? మరి ప్రభుత్వంతో మీకు సంబంధం లేకపోతే మేము పోయినప్పుడల్లా గవర్నమెంట్ తో చర్చలు జరుపుతున్నామని ఎందుకు చెప్తారు?
అదే మీ స్వచ్ఛంద సంస్థ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బోర్డులనే మీ చైర్మన్ చేరుకు ఒకటే దుమ్ము పట్టిపోతుంది, దానికి కూడా సున్నాలు వేస్తున్నారు. మీరే ఉండట్లేదు. మేము ఎన్నోసార్లు మరి మీకు ఎవరితో సంబంధం లేకపోతే మేము వచ్చినప్పుడు కనీసం ఒక 10 మందిని కలిసిరా మీరు? ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అవుతుంది కదా మీరు పదవి కాలంలో కూర్చొని. మీరు ఈ 2.5 సంవత్సరంలో ఏ విద్యార్థిని కలిసిరు, ఏ నిరుద్యోగిని కలిసిరు? ఎవరిని కలవకుండా, మమ్మల్ని కలవకుండా మా సమస్యలు మీకు ఎట్లా అర్థమైనాయి? ఇప్పుడు వార్నింగ్ ఎట్లా ఇస్తున్నారు? అబండాలు ఈ వార్నింగ్ లో మీరు ఉన్నారనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటా. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రశ్నించిన నేను లేనని ఎట్లా అనుకుంటా? ఆ 10 మందిలో నేను కూడా ముందు వరుసలో నేనే ఉంటా. వీళ్ళు చట్టపరంగా తీసుకోవడమేంది చర్యలు? ఆల్రెడీ మా మీద కేసులు పెడతానే ఉన్నారు కదా. కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నారంట మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోడిగుడ్డు మీద ఈకలు మొలవని తెలుసుకోండి ఫస్ట్. ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ వద్దు. నిజంగా ఇప్పుడు నాకు నిజంగా ఒక బాధ్యత గల చైర్మన్ లెక్క మాట్లాడుతున్నారా, లేకపోతే మీరు రాజకీయ నాయకుల లెక్క మాట్లాడుతున్నారా? మీరు స్వచ్ఛంద బాడీ అయితే మరి స్వచ్ఛంద బాడీ ఉన్నప్పుడు మీరు ఒక సంవత్సరం ముందే నోటిఫికేషన్స్ ఎందుకు విడుదల చేయలేదు? మీకు అసలు ఈ డెడ్ లైన్లతో సంబంధం ఏముంది? ఒక సంవత్సరం ముందే మీరు 2 జాబ్ క్యాలెండర్లు విడుదల చేసినప్పుడు, మీకు అసలు ప్రభుత్వంతోనే సంబంధం లేనప్పుడు ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది అంటే దాంతో మీకు ఎలాంటి సంబంధం లేదా? సంబంధం లేదా? చెప్పండి మరి. సంబంధం లేదంటే మేము టీజీపీఎస్సీ దగ్గరకే పోయినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ చాలా మందిని డైవర్ట్ చేయడానికి ఈ రోజు చూస్తాము. ఎందుకంటే మేము రావు అంటే అవతల కూడా మమ్మల్ని విమర్శించే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూస్తాం తమాషా. ఈ రోజు మొత్తం చూస్తాము. ఏ నోటిఫికేషన్స్ ఇస్తారు, ఎన్ని పోస్టులతో ఇస్తారు. ఒక గతంలో ఏమన్నారు, 2000 పోస్టులే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారా లేదా? ఇదే స్టేట్మెంట్ ఇచ్చిరా లేదా? అప్పుడు 2000 అన్నారు, ఇప్పుడు 3000 8000 అంటున్నారు. అసలు 30 లక్షల మంది నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కనీసం ఆ లెక్కనన్నా కరెక్ట్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు మీరు నెలకొక నోటిఫికేషన్ ఇవ్వండి, మేము అబ్జెక్షన్ చెప్పట్లేదు. నెలకొకటే ఇవ్వండి. ఎందుకంటే అన్ని ఒకటేసారి ఇస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అదేలే అది కూడా కరెక్టే. మరి మాకు ఇబ్బంది అవుతుంది, మేమే అంటున్నాం కదా. మళ్ళీ ఏమో చెప్తా ఉన్నాడు కదా, నెల వ్యవధిలో ఇస్తాము, ఇంకా మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి. కొందరు స్వార్థ ప్రయోజనం కోసం చేయడం వల్ల చాలా మంది చదువుకోకుండా రోడ్ల మీదకి వస్తున్నాడు అనే మాట కూడా మాట్లాడుతున్నాడు. మరి అంటే ఇప్పుడు అసలు దేనికోసమైనా ప్రశ్నిస్తే స్వార్థం కోసం అని అంటున్నారు. మీ స్వార్థం కోసం మీకు పదవులు వచ్చిండొచ్చు గానీ మాకు వచ్చింది ఏం లేదు. ఇక్కడ మాకు ఒరిగింది ఏం లేదు. మేము ఉద్యమాలు చేయడం వల్ల, మేము రోడ్ల మీద తిరగడం వల్ల మా కుటుంబాలు, మా మీద ఆధారపడ్డ కుటుంబాలు, మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలను మేము కడుపు మారుస్తున్నాం తప్ప మీకైతే లాభమే ఉంది కదా. మీరు చైర్మన్ పదవిలో కూర్చొని ఏసీలో కూర్చొని మీరు మస్తు మాట్లాడతారు. చదువుకొని ఉద్యోగాలు లేక 2.5 సంవత్సరాల నుంచి ఉన్న నిరుద్యోగులకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఓకే అండి. మరి సరే అండి. ఇద్దరికో చేద్దాం, చూద్దాం ఇంకెవరన్నా. హలో, చెప్పనా బాలకోటి గారు, మీరు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3800 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలైనాయి. టీజీపీఎస్సీ చైర్మన్ ప్రెస్ మీట్ కూడా పెట్టి నిన్న ఆ మాట చెప్పిండు. మీరు ఇక చాలా రోజుల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా, ఓకేనా? మరి ఇక ఓకే కదా?
అది ప్రభుత్వం అనేది ఎట్లా చేస్తుందంటే ఇది ఏదో మాకు ఏదో బిచ్చం వేసినట్టు చేస్తుంది ప్రభుత్వం. కాదు బిచ్చం అంటే ఇప్పుడు ఒకటేసారి వేస్తే మీకు కూడా ఇబ్బందే కదా. మేము అదంటున్నా, ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఇచ్చిన హామీ ఏమో ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు. సౌండ్ వస్తుంది, గాలి ఎయిర్ వస్తుంది చూడండి. ఓకే ఇప్పుడు చూడండి వస్తుంది ఇంకా. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు చెప్పండి. ఇగో వీళ్ళు ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని ఈ రోజు వాళ్ళు వాళ్ళు 3,000 చిల్లర పోస్టులు ఇచ్చేసి మేమేదో 3 నోటిఫికేషన్ ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ మంత్ నుంచి రెగ్యులర్ గా మాకు నోటిఫికేషన్ 5 నుంచి 6 నోటిఫికేషన్ రాబోతున్నాయి అని చెప్తున్నారు. రాబోతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇక వచ్చినాయని కూడా చెప్పట్లేదు ఇప్పుడు క్లారిటీగా. రాబోతున్నాయి, ఇది ప్రాసెస్ కంటిన్యూ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు కాదు 1 year లో 2 lakhs ఇస్తామని చెప్పిండ్రా? అవును, ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళ మేనిఫెస్టోలోనే. కాదు బాలకోటి గారు, నేను ఏమంటున్నా 2 లక్షలు నిజంగానే ఇచ్చిర్రు అనుకుందాం ఒకటే ఇయర్. సాధ్యమవుతుందా చదవటోళ్ళకి నిజంగా? మాకు సాధ్యము అవుతుందా అనేది కాకుండా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు వచ్చింది. మరి విడతల వారికి వీడు కంప్లీట్ చేసుకుంటూ వస్తే, మరి ఈ 2 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఈ పార్టికల్ మాకు ఏజ్లు ఉండేవి, మాకు ఆర్థిక ఇబ్బంది లేకుండా మేము ఇప్పటికే కొన్ని ఎగ్జామ్ రాస్తూ ఉండేవాళ్ళం కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఒక 3,000 చిల్లర పోస్టులు ఇచ్చేసి మేమేదో FBRO ఫారెస్టర్ లో ఇస్తున్నాం, తర్వాత దాంట్లో ఇస్తున్నామని, దాంట్లో ఒక 1,300 పోస్టులు ఏమున్నాయి అని ఈ 3,000 చిల్లర పోస్టులు చూపించి మేము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో మేము నిరుద్యోగులు తీపి కబుర్లు అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు సంతృప్తిగా లేరా? ఇంకేం ఏం కావాలి మరి? ఇంకేం కావాలి? ఏం కావాలి? వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఏడాదికి. ఇంకా ఏది వాళ్ళు ఇస్తామంటారు కదా? ఇస్తాము, నెలల వ్యవధిలో ఇస్తుంటాం, 3 నెలలు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కదా. ఇంకో 1 year ముందు మీరు ఎలక్షన్ కి వెళ్తున్నప్పుడు ఇంకెప్పుడు మీరు ఇచ్చేది? మీరు ఇచ్చింది హామీ ఏంటిది, మీరు ఇస్తున్నది ఏంటిది? అది కాదు కదా. మేము ఇప్పటికి కూడా నిరుద్యోగులు దీంతో సంతృప్తి. ఈ రోజు మాకు వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పటికి కూడా మాకు సంతృప్తి లేదు. రేపటి నుంచి వీళ్ళు చూడబోతున్నారు ఏంటంటే మాకు ఇచ్చిన హామీల ప్రకారంగా వీళ్ళు మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు దాకా వెయిట్ చేసినాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము వెయిట్ చేసి ఈ రోజు వీళ్ళు ఇచ్చిన హామీలో మనకు కనీసం ఒక 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తాయని ఆశించినాం. ఒక 50,000 అయినా వస్తాయి. అన్ని ఒకేసారి ఏమని 2 లక్షలు ఇవ్వమని మేము అడగలే వీళ్ళకి. 50,000 అయినా ఆశించినాం. ఈ రోజు ఇది డిపార్ట్మెంట్ లో కావచ్చు, డిఎస్సి కావచ్చు, అంటే 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూసినాం. అయితే ఇప్పుడు సంతృప్తి లేదా మీకు? లేదు. అంటే మళ్ళీ మీరు రోడ్లు ఎక్కబోతున్నారా? ఖచ్చితంగా మేము రేపటి నుంచి ఖచ్చితంగా నిరుద్యోగులందరం కలిసి ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాం. వచ్చి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ని మీద ఫైట్ బరాబర్. ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు కదా బుర్ర వెంకటేశం గారు, వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. మరి మీకు మీరు నిజంగా చదువుతలేరంట, స్వార్థ మీ ప్రయోజనాల కోసం రోడ్ల మీదకి వస్తున్నారంట. ఇప్పటి నుంచి ఊకుండేది లేదు, 100% చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నాడు. వాళ్ళు చర్యలు ఉంటాయి అని అంటున్నారు కదా. మేము బుర్ర వెంకటేశం గారికి ఏంటంటే ఆయన ఒక బోర్డుకి చైర్మన్. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యము మా హక్కును మేము అడుగుతున్నాం. ఏంటిది? మీరిచ్చిన హామీని అడుగుతున్నాం మేము. లేదు, మీరు స్వార్థం కోసం పనిచేస్తున్నారంట, స్వార్థం కోసం చిచ్చు పెడుతున్నారంట. ఎవరు స్వార్థం? మీ వ్యక్తిగత ప్రయోజనం కోసం, మీరు ఏదో రాజకీయాల కోసం. 35 లక్షల మంది 1 time రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. టీజీజీఎస్ లో 1 time రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. అందరు 30 లక్షల మంది దాదాపు అందరు స్వార్థం కోసం పనిచేస్తున్నారా? అంటే వీళ్ళు ఇప్పుడు బుర్ర వెంకటేష్ గారు స్వార్థం కోసమే దాని బోర్డుకి చైర్మన్ ఉండి పనిచేస్తుండ? ఎవరి కోసం పనిచేస్తున్నారు? బుర్ర వెంకటేష్ గారికి బుద్ధి జ్ఞానం లేదా సార్కి? ఏంటిది? మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అని మేము వేడుకుంటుంటే, మేము బతిమలాడుకుంటా రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటే ఎవరి స్వార్థం కోసం పనిచేస్తున్నాము? మేము చదువుకోవడానికి మాకు వాళ్ళలాగా బుర్ర వెంకటేశ్వర లాగా రాజకీయం గానీ వాళ్ళ పొలిటికల్ వాళ్ళ ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, తర్వాత ఎమ్మెల్సీ చైర్మన్ పదవులు అడగ
అడగట్లేదు సార్. మేమేం అడుగుతున్నాము, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి సార్, మా చదువులు మేము చదువుకుంటాం, మా ఆర్థిక ఇబ్బందులు పడుతుంది, సిటీ సెంటర్ లైబ్రరీలో 5 రూపాయల భోజనం తిని మేము నానా కష్టాలతో ఇబ్బంది పడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులు అయ్యి రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, ఇంటికి వెళ్ళి మా ముఖాలు చూపించలేక, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు న్యాయం జరుగుతుందని మేము నిరుద్యోగులు కాళ్ళకి బలపాలు కట్టుకొని మేము బస్సుల యాత్ర చేపించుకుంటే ఊరికి తెలియ అయ్యా తాత ముత్తాతలని వాళ్ళని చెప్పి మేము చేసి ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తే ఈ రోజు ఈ ప్రభుత్వము మాకు నోటిఫికేషన్ ఇవ్వమని అంటే మేము ఎవరో స్వార్థం కోసం ఎవరో ప్రతిపక్ష పార్టీలు చేపిస్తున్నాయని మాకు ఆ ముద్ర వేస్తున్నారు వీళ్ళు. ఏంటయ్యి సార్ వీళ్ళు బుర్రా వెంకటేష్ గారికి తెలియదా మరి ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు మరి ఆ రోజు కూడా వచ్చారు కదా. ఓకే, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ పోస్టులు చదవరా మరి మళ్ళా నిరసన చేస్తారా ఏంది? మీరు చేస్తాం కదా, బరాబర్ చేస్తాం. మాకు ఆ పోస్టులు ఏంటి సార్, మీరు ఇచ్చిన హామీలు కనీసం దాంట్లో ఒక 50,000 ఉద్యోగాలు ఇవ్వకుండా మీకు 3,000. అంటే మీ డిమాండ్ ఏంటంటే 50,000 నోటిఫికేషన్ ఇస్తే మేము సంతృప్తిగా ఉంటుంటిమి అనేదే మీ డిమాండ్? అంతే కదా మేము ఆశించినాం. ఈ రోజుకి లాస్ట్ ఈ రోజు కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక 50,000 నోటిఫికేషన్ తోని వస్తారు ప్రభుత్వం ఇస్తుంది అని ఆశించినాం. కానీ ఈ రోజు మాకు తీపి కబురు అలాంటిది రాలేదు. ఈ రోజు ఇదేనా మీ ఫైనల్ కంక్లూజన్? ఇదే మా డిమాండ్, కంక్లూజన్ ఇదే. 50,000 నోటిఫికేషన్ తో వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. రేపటి నుంచి రాష్ట్రం మొత్తంలో ఉన్న నిరుద్యోగులు అందరం కలిసి ఖచ్చితంగా మేము మాకు ఇచ్చిన హామీ ఇప్పటికే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రభుత్వం మీద ఫైట్ చేయబోతున్నాం. ఓకే మరి థ్యాంక్ యూ. ఓకే, ఇది నిరుద్యోగులతోటి మనం ఇంకా 2-3కి ఫోన్ చేసినాం కానీ లిఫ్ట్ చేయట్లేదు. పాలకోటి అని నిరుద్యోగి, తర్వాత ఆస్మ, ఇద్దరు మాట్లాడారు. వీళ్ళ వర్షన్ ఏంటంటే 50,000 నోటిఫికేషన్ వస్తే బాగుండనేది బాలకోటి చెప్తా ఉన్నాడు. తర్వాత ఈ 3,800 పోస్టులు దేనికి సరిపోతాయి? ఒక అటవీ శాఖలనే ఎక్కువ ఉన్నాయి, మిగతా శాఖల్లో లేవు కదా. 100% మేము మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్తాను. కానీ బుర్రా వెంకటేశం గారు అయితే వార్నింగే ఇస్తున్నాడు రకంగా వీళ్ళకు. దాదాపు వీళ్ళు 10 మంది లోపేం ఉంటారు, బాగా ధర్నాలు నిరసనలు నిరుద్యోగుల పక్షాన మాట్లాడేటోళ్ళు. చర్యలు పక్కా ఉంటాయి. ఇన్ని రోజులు అంటే ఊకున్నాం కానీ ఊకునే ప్రసక్తే లేదు. మీరేమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా సహేతుకంగా నిర్మాణాత్మకంగా మీ సూచనలు సలహాలు ఇస్తే తీసుకుంటాం 100%. కానీ తప్పుడు ఆరోపణలు టీజీపీఎస్సీ మీద చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఓ రకంగా వార్నింగ్ ఇస్తున్నారు. చూడాలా మళ్ళీ వాళ్ళైతే సంతృప్తి లేరని చెప్తా ఉన్నారు. ఇక బుర్రా వెంకటేశం గారేమో ఇస్తూనే ఉంటాం నోటిఫికేషన్లు అని చెప్తా ఉన్నారు. ఇస్తారు కూడా, వాస్తవంగా కూడా ఇస్తారు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చినట్టు ఏముంది, ఇంకా ఈ ఇయర్ గడిస్తే అయిపోయా, ఏముండదు. ఇక చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే నిరుద్యోగులు అయితే ఇంకా గుస్సగానే ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.